జూలై నెల 28వ తారీఖు సోమవారము, శ్రావణ మాసము, శుద్ధ చవితి, నాగుల చవితి పండుగ అంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితిని అంగరంగ వైభవపేతంగా చేసుకుంటారు. శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే చవితిని, ఈ నాగుల చవితిని అంగరంగ వైభవపేతంగా చేసుకుంటారు. పుట్టలో పాలు పోసి నాగేంద్రుడికి అభిషేకం చేసుకొని పుట్టలో పాలు పోసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసంగా ఉండి వ్రతంలాగా చేసుకుంటారు చాలామంది. మీ కుటుంబ ఆచారం, మీ ప్రాంత ఆచారంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ నాగుల చవితి పండుగను చేసుకోండి. నాగేంద్రుడిని పూజ చేసుకోండి. మనకు దగ్గరలో శివాలయంలో జంట నాగులు ఉంటే వాటికి అభిషేకం చేసుకోండి. దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోయండి. నాగుల చవితి నాడు నాగేంద్రుడిని పూజ చేయడం వల్ల మనకున్న దీర్ఘకాలిక రోగాలు, పితృదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు, దీర్ఘకాలిక రోగాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చిత్ర విచిత్ర రోగాలు, ఎన్ని మందులు వాడినా కొన్ని రోగాలకి నివారణ ఉండదు, తగ్గవు. జీవితకాలం వాడుతూనే ఉండాలి. అటువంటి రోగాలు, దీర్ఘకాలికంగా వచ్చే రోగాలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరతాయి. శ్రావణ మాసము, శుద్ధ చవితి, నాగుల చవితి పండుగ. చక్కగా అందరూ కూడా నాగేంద్రుని పూజ చేసుకోండి. పుట్టలో పాలు పోయండి. మీ ఇంట్లో అడగండి. మీ ప్రాంతంలో, మీ ఇంట్లో, మీ కుటుంబ ఆచారంలో ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి. చాలామంది కుటుంబాల్లో ఆచారంగా ఉంటుంది శ్రావణ మాసం శుద్ధ చవితిని నాగుల చవితిగా చేసుకునే ఆచారం. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా చేసుకొని చక్కగా ఆ రోజు ఒక వ్రతంలాగా, ఉపవాసంలాగా ఉండి నాగేంద్రుడిని పూజ చేసుకొని ఆ నాగేంద్రుడికి అనుగ్రహానికి, కృపకి పాత్రలు కండి. వంశాభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తీరతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ నాగేంద్రుడిని పూజ చేసుకోండి. శ్రావణ మాసం శుద్ధ చవితి, సోమవారం, నాగుల చవితి నాడు.